అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈనాడు మనకు లభించిన ఆణిముత్యం చదువుకున్న అమ్మాయిలు, అదే మన టాపిక్. అందులోని పాట కిలకిల నవ్వులు చిలికిన విరిసెను నాలో మందాల మాల. కిలకిల నవ్వులు చిలికిన విరిసెను నాలో మందారమాల. ఈ పాట గురించి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసక్తికర అంశాలన్నీ చివరిలోనే ఉన్నాయి. ఈ పాట చాలా అద్భుతమైన పాట. ఇది అన్నపూర్ణ వారి ఈ సినిమాలో అన్ని పాటలు కూడా బాగానే ఉంటాయి. ఈ పాట హైలైట్ అనమాట సినిమాకి. ఈ పాటకు స్క్రీన్ మీద అభినయించిన వారు నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, కలువు కన్నుల తార కృష్ణకుమారి చాలా సహజంగా అభినయంగా నటించారు. అంటే ఆమె అభినయం ఆ పాటకు సరిపడగా ఉందన్నమాట. అయితే ఈ సినిమా గురించి ఆ రోజుల్లో అంటే మొత్తం ఫీల్డ్ అంతా, అంటే ఇండస్ట్రీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమా అని చెప్పి అందరూ కూడా చాలా పొగిడారు. సినిమాలో నాగేశ్వరరావు గారు, అంటే అన్నపూర్ణ వారి సినిమాలో నాగేశ్వరరావు గారు దాదాపు పాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనమాట. అలాగే అన్ని సినిమాల్లో కూడా ఒక వేణుపాట ఆయనకు ఉంటుంది. అద్భుతంగా నటించారు ఈ సినిమాలో ఆయన. ఈ పాటకు చాలా చక్కగా నటించారు. అదేవిధంగా ఈ పాట షూట్ చేయవలసి వచ్చినప్పుడు కొంత జాప్యం జరిగిందని అప్పుడు అన్నారు. కృష్ణకుమార్ గారికి కొంచెం కొద్దిగా ఒంట్లో అంటే ఏం కాదు, జస్ట్ ట్రాన్సిల్స్ వేసి ఆ గొంతు కొంచెం మాట్లాడటం కుదరకపోతే ఆమె వచ్చే వరకు కూడా ఆ పాటను ఆపారు. ఆమె బాగున్నప్పుడే ఆ పాటను చేశారు. అందుకే ఆమె ఆ పాటలో ఇలాగా ఫ్లవర్ అదే మనం క్లాత్ కట్టుకుని ఆమె ఆ పాటలో నటించారు. ఖర్చు లాంటిది. చాలా ఇద్దరు కూడా చాలా అద్భుతంగా నటించారు ఈ పాటలో. కృష్ణకుమార్ గారి పాటలు నాగేశ్వరరావు గారితో చాలా బాగుంటాయి అన్నమాట. ఆ జంట చాలా అద్భుతమైన జంట అది. అయితే ఇక ఈ పాట రాసిన వారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. స్వర్ణయుగంలో ప్రతి సినిమాలో ఖచ్చితంగా ఆయన పాట ఉండి తీరవలసిందే. ఆనాడు సినారే పాట లేనిదే అసలు సినిమా ఉండేది కాదు. ప్రేక్షకులు నీరాజనాలు పట్టేవారు. పదాల సౌందర్యం సమన్వితంగా ప్రేక్షకుల హృదయాల్ని సూటిగా తాకేవి ఆయన మాటలు. అయితే దశాబ్దాల పాటు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేవి ఆయన పాటలు. సినారే గారి భాషలోని భావాన్ని అర్థం చేసుకోవడం ఒకంత కష్టమే అయినా భావానికి అందరూ కనెక్ట్ అయ్యేవారు. ఇక పాటను గానం చేసిన వారు అమర గాయకులు ఘంటసాల మాస్టరు ఈ పాటను చాలా బాగా పాడారనమాట. అసలు నిజంగా ఈ పాట హైలైట్. ఎన్నిసార్లు చెప్పాలన్నా కిలకిల నవ్వులు చిలికిన విరిసిన నాలో మందారమాల అనే పాట చాలా హైలైట్ పాట ఇది ఆ సినిమాలో. అలాగే ఈ పాట యుగళ గీతం కదా. యుగళ గీతంలో సుశీలమ్మ గారు కూడా పాడారు ఈ పాట, గానకోకిల. సుశీలమ్మ గారి గురించి ఎంత చెప్పినా ఇంకా చెప్పాలని అనిపిస్తుంది. గోదావరి గట్టుపై ఆమె పాట వినిపిస్తుంది. మొక్కజొన్న తోటలో సుశీల గానం గిరికీలు కొడుతుంది. ప్రతి ప్రేక్షకుడు సైతం ఉరకలెత్తి ఊగిపోతాడు, తన్మయత్వంతో పులకించిపోతాడు. సుశీల గాన మహాత్మ్యమే అంతా. ఆమెను అందరూ గానకోకిలు అంటారు. నిజంగా ఆమె కంఠం గానకోకిలే. ఆమె పాట లేని సినిమాలు అప్పుడు ఉండేవి కాదు. అసలు అరుదన్నమాట కాదు, ఉండేవి కాదు. ఇక సంగీతం విషయానికి వస్తే సంగీత సామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు శ్రావ్యం సంగీతం, అంటే చాలా శ్రావ్యంగా ఉందట ఇందులో సంగీతం. మృదు మధురమైన బాణీలు. అలాగే సాలూరు వారు ఏ పాట చేసినా ఆయన అందించే స్వరాలకున్న అనితర సాధ్యమైన ప్రావీణ్యత, ఎలాంటి భావాన్నైనా పదాలకు తగినట్టుగా సంగీతం కంపోజ్ చేయడం, రాగాలతో ప్రయోగాలు చేయడం సాలూరు వారికి వెన్నతో పెట్టిన విద్య. అలాగే సాలూరు వారి సినిమాల్లో అంటే
నాగేశ్వరరావు గారి సినిమాలు ఎప్పుడు కూడా సాలూరు వారి చేతే చేస్తారు. ఎందుకంటే ఆయన మెలోడీ ఎంత అద్భుతంగా చేస్తారంటే ఆ రాగాలు సమన్వితంగా చక్కగా ఆ మెలోడీ అంత బాగుంటాయి ఆయన సినిమాలు, ఆయన పాటలు కూడాను. అలాగే ఈ పాటకు ఆయన ఎన్నుకున్న రాగం కళ్యాణి రాగం. కళ్యాణి రాగంతో కళ్యాణప్రదంగా ఈ కిలకిల నవ్వులు పూయిస్తూ తెలుగువారికి విందు చేశారు ఎస్ రాజేశ్వరరావు గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఎన్ని పాటలైనా సరే నేను ఈ విధంగా సంగీతం, సాహిత్యం, ఆ రాగాలతో సహా నేను చేసి ఇవ్వగలనని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. సెలవు. నమస్కారం.